చూపులు కలిసిన శుభవేళ ఎందుకు మనకి కలవరము ఇక పరవశమంతా చెరిసగము. హలో, మేము ఇక్కడ వేరే పిక్చర్ షూట్ చేస్తున్నామండి. ఇక్కడ ఇద్దరు మగవాళ్ళు లవ్ డేట్ పాడడం బాగుందనిపించి అది కూడా షూట్ చేసాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబు. ఐ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మా అమ్మాయిని చూపిస్తానని పార్కుకి తీసుకొచ్చి నా చేత పాట పాడించి దిక్కుమాలిన గంతులేయించి చివరికి సినిమాల్లో కూడా పడేట్టు చేసి నన్నొట్టి వెర్రి వెంగళప్పని చేస్తావా నిన్ను? సార్ పాపం మీ చేతికి దెబ్బ తగిలిందేమిటి? ఇప్పుడు పారిపోయినంత మాత్రం సరిపోదయ్యా. రేపటి నుంచి నువ్వు నా ఆఫీస్ రావడానికి వీల్లేదు. యు ఆర్ డిస్మిస్డ్. ఓకే ఓకే, ఏం పర్లేదు. దొంగతనాలు చేయడానికి ఇంటి వాసి చాలా బాగున్నట్టుందే. ఎప్పుడు చూడు యదవ్వాగుడు ఇడును. సర్లే గాని మ్యాట చెప్పు. చెప్పేదేమీ లేదు. ఇంటి వాన చాలా రిచ్ అట. ఓకే. అమ్మాయిలంటే పిచ్చట. ఓకే. నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్. బెస్ట్ కాదు బెస్ట్. షేమ్ టు యూ. సేమ్ కాదు సేమ్. అమ్మా అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు. నేను కాకినాడ నుంచి వస్తున్నానండి. నా పేరు మధురవాణి. అయితే ఏం కావాలి? పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట. ఇల్లు లాక్ చేసింది. నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది. ఓహోహో, మీ పేరేమిటో? మన్మధుడు. నైస్ నేమ్. మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ ఎక్కడా? ఇదే బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది. థ్యాంక్స్ అండి. హలో. ఎస్. నేను 2 ఆర్డర్ చేస్తే ఒకటి పంపించారేంటి? ఐ వాంట్ 2 ప్లీజ్. ఎప్పుడైనా రండి. హలో. కమింగ్ కమింగ్. ఎస్. షాంపూ కావాలండి. లోపల లేదా? అబ్బా ఏంటండి, లేదు. హెర్బల్ షాంపూ ఉంటే పట్టరండి. మిమ్మల్నే ప్లీజ్. ఓకే. కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్. వెరీ చీప్. 200 పెట్టి 2 కొంటే ఒకటి ఫ్రీ. 200కి 3? వెరీ వెరీ చీప్. అర్జెంట్ అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం బాగుంది. గుమ్మంలోనే పని అయిపోయింది. మరే సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది. సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా? మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి. ఓకే. స్టూపిడ్. థ్యాంక్ యూ సార్. ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్. టూలెట్ కాదు టాయిలెట్. వస్తున్నా. ఇది మార్కెట్ లో అయితే 1,300 అండి. ఇక్కడ అయితే 2,600. పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసేదాకా రుద్దుకోక్కర్లేదు. వెరీ హ్యాపీ. ఇంత గట్టి గుద్దింది. రై, మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎక్కడి నుంచి నా పులికే కనిపించింది? అరిసింది నువ్వేనా? నేనేనండి. ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను. సారీ సార్, పొరపాటు జరిగింది. చిన్న టెంప్టేషన్. షట్ అప్ మై మౌత్. నాది కాదు, ఆడిది. పక్కకి నిలబడు. అమ్మాయి సైడ్ పక్కన కాదు. సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్. టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది. సార్ మీకేం కావాలంటే తీస్తాను సార్. ఆగో, మిగతా వేళ సిటీ చెప్పరా. సార్ ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్. సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్. చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయాను సార్. సార్ ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు?
నువ్వే చెప్పరా. మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్. అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావే నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతను లోపల సార్ ఆడు మామూలు దొంగ సార్. అతను బయటికి తీసుకురా. నా ఓటర్ని లోపల పెడతారా? రాదాసు రా రా రా. ఏమయ్యా కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మొద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాకా పట్టడానికి అయితే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. విన్నారు సార్ మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు. నాకు మ్యాటర్ అర్థమైంది. ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఎని సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా నా భార్య కోరిక తీరింది. నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దాం సార్. అందివే ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకో దండం. పిఏ సార్ ఏంటి థింకింగ్? అదేంట్రా సస్పెండెడ్ అని ఒక మొక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు డ్రెస్ ఉండదుగా, తీరిగ్గా ఆలోచించుకో. ఏంటి ఎందుకు ఇలా వచ్చా? చేసిన మోసం చాలేదా? తాగిన మైకం దిగలేదా? మాట్లాడవే, నోరు పడిపోయిందా? అవునమ్మా, అసలు ఏం జరిగిందంటే ఇటీవల సంభవించిన కొన్ని విపరీత సంఘటనల కారణంగా తీవ్ర సంక్షోభానికి గురైన డాక్టర్ రాంప్రసాద్ గారి మనసు విరిగిపోవడంతో నాలుక మడతబడి నోరు మూతబడింది. జానకి విషయంలో తన ప్రేయసి రాణి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే తన నోరు మూతపడిందని డాక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు. తనకి జానకి మధ్య ఒక డాక్టర్కి పేషెంట్కి ఉన్న సంబంధమే తప్ప ఒక డాక్టర్కి నర్సుకి ఉన్న సంబంధం ఎంత మాత్రం కాదని ఆయన వాదించారు. ఆ యువతి పేషెంట్లా వచ్చి ఏషియన్ పెయింట్లా లట్టుకుని అతుక్కుపోయిందని ఆయన చమత్కరించారు. అపెండిసిస్ తో బాధపడుతున్న జానకి వెంటనే ఆపరేషన్ చేయించడానికి లేడీ డాక్టర్ దొరక బాధపడుతున్న సమయంలో పేషెంట్ దొరక బాధపడుతున్న డాక్టర్ రాంప్రసాద్ వెంటనే లేడీ వేషం వేసుకుని ఆమెకి ఆపరేషన్ చేయవలసి వచ్చిందంటే ఇది విధి విచిత్రం కాక మరేమిటని డాక్టర్ రాంప్రసాద్ నైరాశ్యపు నవ్వుతో ప్రశ్నించారు. ఎంత పెద్ద డాక్టర్ అయినా ఒక శరీర భాగాన్ని కంటితో చూడకుండానే కత్తితో ఆపరేషన్ చేయగలడా? అంత మాత్రం చేత ఆ పేషెంట్ తన శీలాన్ని డాక్టర్కి సమర్పించేట్టు ఫీల్ అయిపోయి నిన్నే పెళ్ళాడుతా అని తన వెంటబడి వేధించాలా? ఇలాంటి పరిస్థితుల్లో మీరే ఉంటే ఏం చేస్తారని డాక్టర్ రాంప్రసాద్ ఉద్వేగంతో తన చేతిని తనే కొట్టుకుంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తానొక పచ్చి తాగబోతుందని తెలిస్తే అసఖ్యంతో జానకి తనకు దూరం అవుతుందని భావించి బ్లాక్ బుల్ సీసాలో కోకోకోలా పోసుకుని తాగుతున్న సమయంలో తన ప్రేయసి రాణి చూసి అపార్థం చేసుకుంది కాబట్టి ఇప్పటికైనా విషయం తెలుసుకుని తనను క్షమించకపోతే తన హై హీల్స్ మీద పడి ప్రాణాలు వదిలేస్తానని డాక్టర్ రాంప్రసాద్ ఎంబీబీఎస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరిస్థితులను అర్థం చేసుకున్న రాణి రాంప్రసాద్ ను క్షమించి అతన్ని ప్రేమిస్తోంది. హుర్రే!